కాక్రోచ్ జనతా పార్టీ సంబరాలు మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. గత 30 రోజులుగా వారు చేస్తున్న ఆందోళనలో ప్రధాన డిమాండ్ ఈ రోజు నెరవేరింది. సో మిగిలిన 2 డిమాండ్లకు సంబంధించి లిఖిత పూర్వకంగా వాళ్ళకి హామీ వచ్చిన తర్వాతనే అక్కడి నుంచి వెళ్తామని చెప్పి ఇందాకే సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కూడా చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. వెంకట్ గారు, సో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, అంటే స్టూడెంట్స్ 30 రోజులుగా చేస్తున్నటువంటి ఆ సిరీస్ ఆఫ్ ఆందోళనలు మనం చూస్తూనే ఉన్నాము. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకున్నటువంటి స్టెప్ బై స్టెప్ అంటే ఆలోచనలు కూడా మనం చూస్తున్నాం. ఈ రెండింటి నేపథ్యంలో స్టూడెంట్స్ చేస్తున్నటువంటి ధర్నాకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చినట్టుగా మనకు భావించవచ్చు అంటారా? ముమ్మాటికి ఈ రోజు ఏదైతే విద్యార్థులు జెన్జీ యూత్ ఒక పోరాటం, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు కానీ అందరూ చేస్తున్న పోరాటానికి ఈ రోజు పెట్టిన మెయిన్ డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేయడం జరిగింది. మొదటికెళ్ళి కూడా మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని రిజిగ్నేషన్ చేయాలని డిమాండ్ పెట్టడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఆయన కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం దానిపైన ఆయన కూడా రిజిగ్నేషన్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఇంకా 2 డిమాండ్స్ ఏవైతున్నాయో కేసులు ఎత్తేయడం కానీ, అదేవిధంగా అమిత్ షా గారు ఆ విద్యార్థులపై ఏ రకంగా అయితే లాఠీ చార్జ్ చేసిరో పోలీస్ వ్యవస్థ, హోంశాఖ మంత్రిగా నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు క్షమాపణ చెప్పడం, ఈ 2 డిమాండ్స్ ని కూడా నెరవేర్చాలనే ఒక స్లోగన్ ఈ రోజు యూత్ అనేది తీసుకోవడం జరిగింది. తప్పనిసరిగా ఏదైతే ఇదే చిత్తశుద్ధికిన ముందే 30 రోజుల ముందు కేంద్ర ప్రభుత్వానికి ఉండింటే వారు ఈ రకంగా మొండి వైఖరి ప్రదర్శించకపోతే ఈ రోజు భారతదేశంలో ఇటువంటి పరిస్థితి ఏర్పడేది కాదు. అయినా కూడా ఈ రోజు ఏదైతే విద్యార్థుల యొక్క విజయం లెక్క దీన్ని భావించాల్సి వస్తుంది. దానితో పాటు ఇవాళ అనుకున్న ఏదైతే హైదరాబాద్ లో కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా అందరితో కలిసి ఆ చనిపోయిన విద్యార్థుల కోసం క్యాండిల్ లైట్ మార్చ్ కూడా ఏదైతే దేశవ్యాప్తంగా ఏదైతే పిలుపునిచ్చారో హైదరాబాద్ లో కూడా ఆ యొక్క ప్రోగ్రామ్ ని చేయడం జరుగుతుంది. అలానే వెంకట్ గారు, మనం చూసామంటే కేవలం విద్యార్థులతో పాటు అంటే వాళ్ళు చేస్తున్నటువంటి ఆందోళనలతో ఇటు ప్రతిపక్షాలు బీజేపీయేతర పార్టీలన్నీ కూడా కలగలిపి అంటే దీన్ని మరింత ఉధృతం చేశాయని చెప్పి మనం భావించవచ్చా? ఏదన్నా కూడా విద్యార్థులు అడిగేది న్యాయపరమైన డిమాండ్. వాళ్ళు శాంతియుతంగా పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు నిలదీస్తున్నప్పుడు వాళ్ళపైన లాఠీ చార్జ్ చేసి నిర్దాక్షిణ్యంగా మహిళలను కూడా చూడకుండా వాళ్ళని కొట్టరాని చోట కొట్టినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా లీడర్ ఆఫ్ అపోజిషన్ గా రాహుల్ గాంధీ గారు వాళ్ళ పక్షాన్ని నిలబడి నిలదీసే ప్రయత్నం పార్లమెంట్ లో చేస్తే అవకాశం ఇవ్వలేదు. అవకాశం ఇవ్వకపోతే వారు కూడా రోడ్డు పైకి వచ్చి వారు కూడా నరేంద్ర మోడీ గారు ఇంటి ముందు ధర్నా చేశారు. దాని తర్వాత వారి పట్ల కూడా ఏ రకంగా ప్రవర్తించారో మనం అందరం కూడా గమనించినాము. ఉద్రిక్తం చేయడం కంటే కూడా వాళ్ళ తరఫున స్టాండ్ తీసుకోవాలి. విద్యార్థులు అడిగే న్యాయపరమైన డిమాండ్ కావాలి కాబట్టి రాజ్యాంగ పరంగా డెమోక్రసీలో పబ్లిక్ వెళ్ళి మనకి ఏదన్నా వాయిస్ వచ్చినప్పుడు మన్ కీ బాత్ అనేది మోడీ గారు చెప్పడం కాదు, ఈరోజు విద్యార్థుల యొక్క మన్ కీ బాత్ వినాలనే దానిపైన అందరం కూడా ఏకం కావడం జరిగింది. అలానే అంటే ఈ నీట్ని కంప్లీట్గా మొత్తం రద్దు చేసేయాలి, అంతకు ముందున్నట్లుగానే రాష్ట్రాలే ఈ ఎగ్జామ్ని కూడా నిర్వహించుకునేటువంటి పాత పద్ధతే రావాలి అని చెప్తున్నారండి. మీరేమంటారు దీనికి సంబంధించి? అంటే దానికి సంబంధించి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. దానికి ఏదైతే ఏ రకంగా నిర్వహించాలి, అసలు ఎడ్యుకేషన్ పాలసీనే ప్రక్షాళన చేయాలి, అవన్నీ ఒక్కొక్కటిగా డిమాండ్స్ ఈ రోజు బయటికి వస్తుంది. ఈ రోజు జరిగిన అజిటేషన్ కూడా ఓన్లీ నీట్ పేపర్ లీకేజ్ గురించి ఈ రోజు విద్యార్థులందరూ రోడ్లపైకి రాలేదు. అనేకమైన పేపర్లు ఇది ఒక అలవాటు లెక్క మారిపోయి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ప్రభుత్వానికి లాస్ట్ 12 years లో చిత్తశుద్ధి లేదు వ్యవస్థ పైన. ఎన్టీఏలో రెగ్యులర్ ఎంప్లాయీస్ 44 ఉంటే కాంట్రాక్ట్ బేస్ రెగ్యులర్ మొత్తం టోటల్ ఎంప్లాయీస్ 44 ఉంటే అందులో 32 members రెగ్యులర్ ఎంప్లాయీస్, మిగతా అందరూ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ తోటి నడుపుతున్నారు. సో వారు ఏ రకంగా చిత్తశుద్ధి తోటి వ్యవహరిస్తున్నారు, ఇవన్నీ ఇష్యూస్ పైన ఈ రోజు యువత అనేది పోరాటం చేయడం జరిగింది. అందులో ఒక్క డిమాండ్ ఈ రోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం అంగీకరించి ధర్మేంద్ర ప్రధాన్ గారితో రిజైన్ చేయడం జరిగింది. ఇతర డిమాండ్స్ అన్ని కూడా అవన్నిటి కూడా ఒక్కొక్కటిగా కేంద్ర ప్రభుత్వం స్పందించి పరిష్కరించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు స్టూడెంట్స్ చేస్తున్నటువంటి ఆందోళనలు కావచ్చు, నిరసనలు కావచ్చు, అంటే ఇది రాష్ట్రాల్లో కూడా పేపర్ లీకేజ్లు అనేవి మనం చూసామండి. సో అయినప్పటికీ కూడా కేంద్రం పైన ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ని సెంట్రిక్గా చేసి రిజైన్ చేయడం అనేది దీనిపైన కూడా 2 రకాలైనటువంటి వాదనలు ఉన్నాయి. మీరేమంటారు దీనిపైన? రాష్ట్రాల్లో పేపర్ లీకేజ్ అయినప్పుడు, ఉదాహరణకి గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా పేపర్ లీకేజ్ అయినప్పుడు విద్యార్థులు దానిపైన ఆందోళన చేసి ఆ రోజు ప్రభుత్వం పట్టించుకోకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏ ఒక్క పేపర్ లీకేజ్ లేకుండా 100% ట్రాన్స్పరెన్సీ తోటి, ఇంటిగ్రిటీ తోటి టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ
అండ్ ప్రతి రాష్ట్రంలో కూడా ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అత్యధిక పేపర్ లీకులు, అత్యధిక ఇష్యూస్ లాస్ట్ 12 years లో బీజేపీ పాలిట రాష్ట్రాల్లో, ఉదాహరణకి మధ్యప్రదేశ్ వ్యాపం స్కామ్ కానివ్వండి, ఛత్తీస్గఢ్ లో పేపర్ లీకేజ్ కానివ్వండి, అనేకమైన స్కామ్స్ కూడా బీజేపీ పాలిట రాష్ట్రాల్లో ఇది పదే పదే అలవాటుగా మారిపోయింది. దానితో పాటు కేంద్రంలో నిర్వహించే ఎన్టీఏ అనేది నీట్ తో సహా అనేక కేంద్ర ప్రవేశ పరీక్షలు కూడా నిర్వహిస్తుంది. ఆ పేపర్లు కూడా పదే పదే లీక్ అవ్వడం వలన ఈ రోజు భారతదేశంలో విద్యా వ్యవస్థనే కేంద్ర ప్రభుత్వం పట్టించుకుంటలేదని చెప్పి దానిపైన ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనేది అరైజ్ అయింది. ఆ అరైజ్ తోటి ఆ ఫ్రస్ట్రేషన్ తోటి, అవుట్ రేజ్ తోటి ఈ రోజు ఈ మూవ్మెంట్ అనేది క్రియేట్ అయింది. అయితే మనం చూసాం అంటే స్వయంగా మోదీనే బయటకు వచ్చి అంటే విద్యార్థులతో మమ్మకమైతూ ఆయన కూడా ఒక అంటే వీడియోస్ షేర్ చేస్తూ వాళ్ళని కొంచెం కంట్రోల్ చేసేటువంటి ఇది కూడా చేయడం జరిగింది. అంటే ఇప్పుడు అంటే విద్యార్థులు కోరుకున్నట్టు డిమాండ్లో అంటే అటు మోదీ వచ్చి వీళ్ళకి సారీ చెప్పాలి అనేటువంటి డిమాండ్ కూడా వీళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ దిశగా కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసే అవకాశం ఉంటుందంటారా? తప్పనిసరిగా చెప్పాలండి, తప్పేముంది. ఈ రోజు 26 మంది విద్యార్థుల ఆత్మహత్యలకి కేంద్ర ప్రభుత్వం కారణమైంది. 26 మంది కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయినాయి. ఈ రోజు విద్యార్థులందరూ కూడా వారి యొక్క పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తుంటే వాళ్ళని భారతీయ జనతా పార్టీ కొంతమంది నాయకులు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లెక్క యాంటీ సోషలిస్ట్, యాంటీ నేషనలిస్ట్ అని చెప్పి కొన్ని మీడియా ఛానల్స్ లో వాళ్ళ గురించి మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు ఆ యువత అందరూ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన బాధ్యతకి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి పైన ఉంది. సెల్ఫీ వీడియో తీసుకొని వన్ సైడ్ వర్షన్ వేయడం కాదు, నరేంద్ర మోడీ గారు బయటికి వచ్చి విద్యార్థులతో మాట్లాడాలి, వారి మన్ కీ బాత్ ఏందో విని వారి యొక్క సమస్యల్ని పరిష్కరించే దిశగా ప్రభుత్వం పనిచేయాలి. అంటే ఇక ఫర్దర్ గా కూడా అంటే స్టూడెంట్స్ జోలికి వస్తే డెఫినెట్ గా కూడా ఎలాంటి ప్రభుత్వం అయినా ఖచ్చితంగా వాళ్ళు డౌన్ఫాల్ చూడక తప్పదు అనే దానికి ఇది కూడా ఒక పెద్ద ఎగ్జాంపుల్ అని చెప్పి భావించవచ్చండి. 100% అండి. విద్యార్థులకి వ్యతిరేకంగా ఏ నిర్ణయాలు తీసుకున్నా, విద్యార్థుల డిమాండ్స్ ని పట్టించుకోకపోతే తప్పనిసరిగా ఏ ప్రభుత్వానికన్నా కూడా ఇదే గతి పడుతుందని చెప్పి ఇది ఒక ఎగ్జాంపుల్ గా మనం చూడొచ్చు. అలానే వెంకట్ గారు అంటే స్టూడెంట్స్ చేస్తున్నటువంటి ఈ ప్రొటెస్ట్లు అంటే వీటిని ఇలానే ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది, మనం చూసాం. దీనికి సంబంధించి అంటే బిఫోర్ పరిణామాలన్నీ కూడా అంటే గవర్నమెంట్ పైన వ్యతిరేకతను ఒక సంఘ విద్రోహ శక్తుల ముసుగులో కూడా చేస్తున్నారు అనేటువంటి వాదనలు కూడా వచ్చినాయి ఈ ప్రొటెస్ట్ సందర్భంగా. సో అది ఎంతవరకు మన ఆమోదయోగ్యం అంటారు? నేను అదే చెప్తున్నాను, ఏదన్నా కూడా ఒక బాధతోటి, ఆవేదనతోటి, పెయిన్ తోటి ఒక మూమెంట్ క్రియేట్ అయినప్పుడు భారతదేశ యువత ఈ రోజు రోడ్లపై ఆందోళన చేస్తుంటే దాన్ని సంఘ విద్రోహ శక్తులు చేస్తుందని చెప్పి చిత్రీకరించడం భారతీయ జనతా పార్టీ ఆ రకంగా ప్రయత్నం చేసింది. కానీ ఆ ప్రయత్నంలో వారు ఫలించలేదు. వారు ఆ రకంగా ప్రయత్నించడం వలన మూమెంట్ ఇంకా సివియర్ అయింది. ఇంకా పెద్ద ఎత్తున యువత, ప్రతిపక్షాలు అందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. ఎట్టకేలకు ఈ రోజు వాళ్ళ తప్పుని వాళ్ళు అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. సో ఇప్పటికన్నా అటువంటి వైఖరి ప్రదర్శించడం అనేది సరైన విధానం కాదు. భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఆ వైఖరిని వాళ్ళు వెనకకి తీసుకొని దాని పట్ల విద్యార్థులకి, భారతదేశ యువతకి క్షమాపణ చెప్పాలనేది ఈ రోజు ప్రథమ డిమాండ్ గా ఈ రోజు ఉంది ఇప్పుడు.